హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు ఏపీలో లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం గురించి అందరు మాట్లాడుకుంటున్నారు సార్. అంటే రెడ్ బుక్ పేరుతో అధికారుల్ని ఉద్యోగుల్ని వేధిస్తున్నారు అంటున్నారు. 96 మంది డిఎస్పీలని సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. అందులో 57 మందికి పోస్టింగ్ కూడా ఇవ్వలేదంట. మరి లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మీరేం చెప్తారు సార్? రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రెడ్ బుక్లో పేర్లు ఏవేవి ఉన్నాయో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం అనేది రెడ్ బుక్ రాజ్యాంగం. ఆయన అదేం దాచుకోలేదు. లోకేష్ ముందుగానే పాదయాత్ర అప్పుడే అనౌన్స్ చేశాడు. ఎవరెవరి పేర్లు రాసుకుంటున్నానని కూడా కొంతమంది పేర్లు కూడా చెప్పాడు. మేము అధికారంలోకి వచ్చినాక వీరి మీద లీగల్గా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మామూలుగా ఇప్పుడు వేధింపులు 2 రకాలు ఉంటాయి. ఒకటి లీగల్గా వేధించవచ్చు, ఇల్లీగల్గా కూడా వేధించవచ్చు. సో ప్రభుత్వాలు అనుకుంటే ఒకరిని వేధించాలనుకుంటే అదేం పెద్ద విషయం కాదు. లీగల్గానే వాడిని వేధించు. ఇప్పుడు మనం వేధించాలి, మన మీద ఏదో 4 కేసులు పెట్టచ్చు కదా. ఏదో కేసులు పెడితే మనం ఇంకా కోర్టులో తిరుక్కుంటుండాలి, వేధింపులకు గురవ్వాలి, మన మీద యూట్యూబ్ వాళ్ళకి కంప్లైంట్లు చేయొచ్చు. ఇలాగ వేధించాలనుకుంటే ప్రభుత్వం శక్తివంతమైంది. దాంతో ఇండివిజువల్స్ ఎలా కొట్లాడతారు? ఎప్పుడైనా కూడా ప్రభుత్వాన్ని పోయేదేముంది, వాళ్ళు గవర్నమెంట్ లీడర్లు ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, అడిషనల్గా పెట్టుకుంటారు, ఎంతమందినైనా చేస్తూ ఉంటారు, వాళ్ళది పోయేదేముంది. కాబట్టి ఇది లీగల్గానే వేధించదలుచుకున్నాడు. మామూలుగా అధికారులు ఎప్పుడు కూడా రాజ్యాంగానికి, రూల్ బుక్కి బైండ్ అయి ఉండాలి. కానీ ఇవాళ అధికారులకు కూడా విపరీతమైన గ్రీడ్ అనేది సమాజంలో పెరిగింది, అందరిలో పెరిగింది. ఎందుకంటే కన్జ్యూమరిజం అనేది అందరిలో పెరిగినప్పుడు, వస్తువుల వ్యామోహం అనేది అందరికి పెరిగినప్పుడు, వస్తువులు కావచ్చు, సేవలు కావచ్చు, ఈ 2 రకాల వ్యామోహాలు పెరిగినప్పుడు డబ్బులు ఎంతైనా సరిపోదు. మా చిన్నప్పుడు డబ్బులు ఉన్నవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు పెద్ద తేడా ఉండేది కాదు. ఎందుకంటే డబ్బులున్నా కూడా వాళ్ళు ఖర్చు చేయడానికి పెద్ద ఏమి వస్తువులు ఉండేవి కాదు. ఏదో మంచిగా ఇల్లు కట్టుకొని ఉండేవాళ్ళు. కారు లాంటిది కూడా తక్కువే అప్పుడు. ఇవాళ ఎంత డబ్బులున్నా, ఆ మధ్య ఎవరో చెప్తున్నారు, ఒకరోజు బార్లో 18 లక్షలు ఖర్చు పెట్టాను, 20 లక్షలు ఖర్చు పెట్టామని. అలాగే ఇప్పుడు ఒకరోజు బార్కి వెళ్తే ఫ్రెండ్స్తో కూడా 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టేసి రావచ్చు, పెద్ద విషయం కాదు. ఇంకా కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ స్థాయిలో నీడ్స్ పెరిగినాక ఉద్యోగుల్లో కూడా గ్రీడ్ అనేది పెరుగుతుంది కదా. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే అధికార పక్షానికి విపరీతంగా కొమ్ము గాయడం అనేది జరుగుతుంది. అధికార పక్షం ఏం చేస్తుంది, ఏ పార్టీ అయినా కూడా, తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, మన రాష్ట్రాల్లో చెప్పుకుంటే నేషనల్ లెవెల్లో బీజేపీ అయినా, అన్నీ కూడా ఏం చేస్తారంటే తమకు అనుకూలమైన అధికారుల్ని కీలకమైన పోస్టులో పెట్టుకుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కులం అనేది ప్రధానం కాబట్టి తమ కులపు వాళ్ళని కీలకమైన పోస్టుల్లో పెట్టుకోవడం అనేది తెలుగుదేశం చేస్తుంది. తెలుగుదేశం ఉన్నప్పుడు కమ్మ బ్యూరోక్రాట్స్ ప్రధానమైన పోస్టులో ఉంటారు. జగన్ వచ్చేసరికి రెడ్డి బ్యూరోక్రాట్స్ ప్రధానమైన పోస్టులో ఉన్నారు. ఇక్కడ అంతే కేసీఆర్ ఉన్నప్పుడు వెలమ ప్రధానమైన పోస్టులో ఉన్నారు. మనం ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక ఎగ్జాంపుల్. ప్రభాకర్ రావు కావచ్చు, ఆయన రాధాకృష్ణన్ కావచ్చు, మిగతా అందరూ కూడా రావులంతా ఉన్నారు అక్కడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళీ రెడ్డి బ్యాచ్ని తీసుకొచ్చుకున్నాడు. అలాగా గతంలో ఏమైందంటే జగన్ వచ్చినాక జగన్ రెడ్డి బ్యాచ్ని కీలకమైన పోస్టులంతా పెట్టుకున్నాడు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని వేధించడం, రెండో వైపు వైసీపీ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ అక్రమాలు కావచ్చు, అవినీతులు కావచ్చు, దాన్ని సపోర్ట్ చేసే విధంగా బిహేవ్ చేయడం. ఈ 2 రకాలుగా ఉద్యోగులు అధికార పక్షాలకు ఉపయోగపడతారు. ఒకటి అధికార పక్షం వాళ్ళకి సపోర్టు, రెండవది ప్రతిపక్షాలని, ప్రత్యర్థుల్ని వేధించడానికి ఈ అధికారులు పనిచేయడం. ఈ 2 రోల్స్ని చేస్తారు. ఈ 2 రోల్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి దాడులకు గురయ్యి వాళ్ళ బాధలకు గురైన వాళ్ళు వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం జరుగుతుంది. జగన్ కూడా ఈ పని చేశాడు. జగన్ కూడా ఆయన వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని కక్ష తీర్చుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం, వెంకటేశ్వరరావు కూడా తెలుగుదేశం కార్యకర్తలాగా పనిచేశాడు, నో డౌట్. సో జగన్ కూడా దాన్ని అలాగే చేశాడు. ఇప్పుడు లోకేష్ ముందే అనౌన్స్ చేశాడు, ఎలక్షన్ ముందే, మా అధికారంలోకి వస్తే రెడ్ బుక్లో రాసుకుంటున్నాను అని బుక్ చూపించాడు. అప్పట్లో అది కామెడీ అనుకున్నారా కానీ సీరియస్. అది చాలామంది కమెడియన్స్ లాగా కనిపించేవాళ్ళు చాలా వైలెంట్గా ఉంటారు. లోకేష్ కూడా అలాంటి వైలెంట్ గై. సో అతను చంద్రబాబు అంటే కొంత ఆయన కొన్ని విషయాలకు భయపడతాడు, జంకుతాడు, అవన్నీ ఉంటాయి. రెండోది ఆయన మెచ్యూరిటీ ఉంది,
ఆయన అన్ని రకాలుగా ఆలోచించి కానీ స్టెప్ వేయడు. కానీ లోకేష్ ఉడుకు రక్తం తనకి ఏవి కూడా అయాచితంగా దొరికాయి జీవితంలో, ఆయన ఏది పోరాడి సాధించుకున్నది కాదు. సో అందుకని అతని వ్యవహారం వేరేగా ఉంటుంది. అందుకని ఆ కక్ష సాధింపు అనేది ఇప్పుడు చంద్రబాబు కూడా కొన్ని విషయాల్లో లోకేష్కి సరెండర్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ రకంగా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలులోకి వచ్చింది అనే దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ 96 మందిని డిఎస్పీలని సస్పెండ్ చేశారు, అంటే ట్రాన్స్ఫర్ చేశారు. 96 మందిని ట్రాన్స్ఫర్ చేశారు. ఇందులో ఇద్దరిని ఎక్స్ట్రాగా 96 కాకుండా ఇంకొక ఇద్దరిని రాజంపేట తుళ్ళూరు డిఎస్పీలని సస్పెండ్ చేశారు. ఈ 96లో 57 మందికి పోస్టింగ్ లేదు. ఒక 18 మందికి పనికిమాలిన శాఖల్లో పోస్టింగ్లు ఇచ్చారు. వాళ్ళకి ఇంపార్టెంట్ శాఖలను తీసేసి పనికిమాలిన శాఖలు 18 మందికి ఇచ్చారు. 57 మందికి ఏమో అసలు పోస్టింగ్లే ఇవ్వలేదు. ఓన్లీ 21 మందికి మాత్రమే పోస్టింగ్లు ఇచ్చారు. సో 57 మందిని హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేయమని డీజీపీ నుంచి ఆదేశాలు వచ్చాయి. వాళ్ళని ఇప్పుడు గాల్లో పెట్టారు. సో ఈ 21 మంది కూడా ఎవరంటే గతంలో జగన్ లూప్ లైన్లో పెట్టినాడు కొంతమందిని, వాళ్ళకు మాత్రం పోస్టులు ఇచ్చారు. సో ఈ 57 ప్లస్ రాజంపేట తుళ్ళూరు డిఎస్పీలు 59 మంది డిఎస్పీలని అరెస్ట్ చేస్తున్నట్టుగా క్లియర్గా కనబడుతుంది. మామూలుగా మనం జగన్ ముందు నుంచి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఫోకస్ చేస్తున్నాడు, ఢిల్లీలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఫోకస్లో ఉన్నాడు. అప్పుడు లోకేష్ స్పందించాడు, రెడ్ బుక్ని ఇంకా నేను బయటకే తీయలేదు, మీరు అప్పుడే గొడవ చేస్తున్నారని. ఇప్పుడు తీసినట్టుగా కనబడుతుంది. ఆల్రెడీ 24 మంది ఐపీఎస్లు వాళ్ళని కూడా అలా పెండింగ్లో పెట్టారని జగన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 57 మందిని మెయిన్గా లోకేష్ రెడ్ బుక్లో పోలీసులను టార్గెట్ చేస్తున్నాడు, రెవెన్యూ అధికారులను టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులు ఏమో లా అండ్ ఆర్డర్ పేరుతో ఎక్కడికక్కడ తమ నాయకుల్ని వేధించారనేది పోలీసుల మీద ఉన్న కోపం. రెవెన్యూ అంటే ల్యాండ్స్ గ్రాబింగ్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రెవెన్యూ అధికారులు జగన్కు అనుకూలంగా వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించి ల్యాండ్ గ్రాబింగ్స్కి వాళ్ళు హెల్ప్ చేశారు. మామూలుగా ల్యాండ్ గ్రాబింగ్స్కి ఇటు రెవెన్యూ వాళ్ళు, ఇటు ల్యాండ్ రిజిస్ట్రేషన్ శాఖ, ఈ 2 శాఖలు ప్రధానం అన్నమాట. రాజకీయ నాయకులకి ఈ 2 శాఖలు హెల్ప్ చేస్తేనే రాజకీయ నాయకులు గ్రాబ్ చేయగలుగుతారు. ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారంటే వీక్ ల్యాండ్ ఓనర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ల్యాండ్ని కబ్జా చేయొచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ అంతా వీళ్ళకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు కబ్జా చేస్తారు. కబ్జా చేసిన తర్వాత వాళ్ళు వచ్చి బాధితులు కంప్లైంట్ చేస్తే వాటిని పట్టించుకోరు. ఇది రెవెన్యూ అధికారులు చేస్తారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ అధికారులు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి వాళ్ళు కబ్జా చేసిన దాన్ని రిజిస్ట్రేషన్ చేసేసి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తారు. ఇది రెవెన్యూ అండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అధికారులు చేసే దందాలు. ఇటు పోలీసులు మనకు తెలుసు, పోలీసులు ఏంటంటే అధికార పక్షానికి అనుకూలంగా ప్రతిపక్షం మీద కేసులు పెట్టడం, ప్రతిపక్షం మీద అధికార పక్షం దాడులు చేసినప్పుడు ఆ దాడులకు గురైన బాధితులు వెళ్ళి కేసు పెట్టమంటే కేసు పెట్టకపోవడం, ఇవన్నీ అధికార పక్షంలో ఉన్నప్పుడు పోలీసులు చేసే పని. సో ఇలాగా తమకి ఇబ్బంది కలిగిన వాళ్ళందరినీ పనిష్ చేయాలి అని లోకేష్ ప్లాన్ చేసుకున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు డిఎస్పీలది ఇది పెద్ద స్థాయిలో జరిగితే ఖచ్చితంగా తెలుగుదేశానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే అధికారుల్లో ఒక రకమైన తీవ్ర ఆందోళనలు, కోపము ఇవన్నీ వస్తాయి. కానీ అది వీళ్ళు ఆలోచించట్లేదు. ఎందుకంటే ఈ స్థాయిలో నాకు తెలిసి ఈ స్థాయిలో అధికారుల మీద పగ తీర్చుకోవడం అనేది ఫస్ట్ టైం. కేతిరెడ్డి కూడా మొన్న అంటున్నాడు, రాజకీయ నాయకుల మీద ఒకరి మీద ఒకరు కక్షలు తీర్చుకోవడం మామూలే, అది ఏ పార్టీ ఉన్నా చేస్తుంది. కానీ అధికారుల మీద ఈ స్థాయిలో తెలుగుదేశం పీరియడ్లో ఇప్పుడే, అది గతంలో కూడా లేదు, ఇప్పుడే తెలుగుదేశం పీరియడ్లో చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు అని ఆయన మాట్లాడారు. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అధికారుల్ని పనిష్ చేయడం ఈ స్థాయిలో అనేది కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం అధికారులు కూడా ఆలోచించుకోవాలి. మనం ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి రూల్ బుక్ని, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి బిహేవ్ చేస్తే రేపొద్దున ఆ ప్రభుత్వం వస్తే ఏం చేయాలనేది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. కానీ చాలాసార్లు వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఉంటుందా? ఇప్పుడు లోకేష్ చెప్పినట్టు అధికారం వినకపోతే లోకేష్ వాడిని కూడా పనిష్ చేస్తాడు కదా. లోకేష్ చెప్పినట్టేమో ఇప్పుడు పోలీసులు వినాలి, అందరూ వినాలి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. బాధితులు కేసులు పెడితే తీసుకుంటున్నారా? లేదు కదా, బాధితుల మీదే కేసులు పెడుతున్నారు. సో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఆల్రెడీ అధికారులు అలాగే బిహేవ్ చేస్తున్నారు, పోలీస్ ఆఫీసర్లు అలాగే బిహేవ్ చేస్తున్నారు.
వైసీపీలో కూడా అది తేడా ఏమీ లేదు. వైసీపీకి తెలుగుదేశానికి ఏ రకమైన తేడా లేదు. వైసీపీ కంటే కూడా తెలుగుదేశం వాళ్ళు అధికారుల మీద పెద్ద ఎత్తున, అంటే నేను అనేది డిగ్రీస్లో తేడా కనపడుతుంది, ఎసెన్స్లో ఏం తేడా లేదు. వాళ్ళు కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు, కానీ ఈ స్థాయిలో అధికారుల మీద కక్ష తీర్చుకోవడం కింది స్థాయి వరకు ఇది ఆర్గనైజ్డ్గా జరుగుతుంది. రెడ్ బుక్, అందుకని రెడ్ బుక్ రాజ్యాంగం అనేది. రెడ్ బుక్లో ముందు నుంచి రాసుకుంటూ ఎక్కడెక్కడ ఏ అధికారి ఈయన పాదయాత్ర చేశాడు కాబట్టి ఆ పని జగన్ చేయాలి. అప్పట్లో రెడ్ బుక్ జగన్ బెట్ల, లోకేష్ కొత్తగా తీసుకున్నాడు. మేబీ లోకేష్ ఇన్స్పిరేషన్తో దేశవ్యాప్తంగా రెడ్ బుక్లు వస్తాయేమో. ఓకే, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది దేశవ్యాప్తంగా వస్తుంది అనుకుంటా. ఇది లోకేష్ ఇన్స్పిరేషన్, లోకేష్ కనిపెట్టింది అనుకోవచ్చు దీన్ని, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం. సో ఇదైతే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా లోకేష్కి కూడా ఇది వ్యతిరేకత. అతనికి ఎంతో భవిష్యత్తు ఉన్న రాజకీయ నాయకుడు. ఇటువంటి ఈ ధోరణి ఖచ్చితంగా వ్యతిరేకతని క్రియేట్ చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు అవుట్ ఆఫ్ ద వేలో పనిష్ చేయాలి, చేయకూడదని కాదు. కానీ అట్ ద సేమ్ టైం పరిస్థితులను అర్థం చేసుకోవాలి. మన దగ్గర కూడా అధికారులు అలాగే ప్రవర్తిస్తాం, మనమే చెప్తున్నాం కదా అలాగే ప్రవర్తించమని. మరి జగన్ చెప్పడా? కాబట్టి ఇప్పుడు జగన్ చెప్పినప్పుడు వీళ్ళని మనం ఎలా బలిపరుసం చేస్తాం? రేపొద్దున మళ్ళీ జగన్ అదే పని చేసినప్పుడు వాళ్ళని ఎలా నువ్వు ఖండిస్తావు? వీళ్ళు మొన్నటి వరకు జగన్ను ఖండించారు, వెంకటేశ్వరరావు విషయంలో జగన్ను భయంకరంగా ఖండించారు. మరి వీళ్ళు అదే పని చేయకూడదు కదా. సేమ్ వీళ్ళు ఏవేవైతే విమర్శలు చేశారో జగన్ మీద అదే పని వీళ్ళు కూడా ఇప్పుడు చేస్తున్నారు. తేడా ఏ రకమైన తేడా లేదు, ఇంకా ఎక్కువ చేస్తున్నారని చెప్పచ్చు. అందుకని వీళ్ళు జగన్ను విమర్శించే హక్కు కోల్పోతారు. వీళ్ళు మారాలి. ఆల్రెడీ చంద్రబాబు చాలా విషయాల్లో స్ట్రిక్ట్గా ఉన్నాడు, మారాడు. ఆయన మొన్న జగన్కి సంబంధించిన ఆఫీసుల మీద, వైసీపీ ఆఫీసుల దాడులను కూడా ఆయన గట్టిగా ఖండించాడు, తిట్టాడని చెప్తున్నాడు ఇన్సైడ్లో, బయటికి ఖండించకపోయినా. సో కానీ లోకేష్ మానట్లేదు. లోకేష్ని మరి చంద్రబాబు కంట్రోల్ చేయగలడా లేదనేది పెద్ద ప్రశ్న. పవన్ కళ్యాణ్ అయితే కంట్రోల్ చేసే మూడ్లో లేడు. ఆయన ఈ పదవులే మనకి గొప్ప అనుకొని ఆయన వాటిని ఎంజాయ్ చేసుకుంటున్నాడు తప్ప ప్రజలు ఎలా ఉన్నారు, పరిపాలన ఎలా ఉందనేది పవన్ కళ్యాణ్ గాలికి వదిలేశాడు. తన సేకరణ వరకు తనేదో చూసుకుంటూ వెళ్తున్నాడు. అంటే మామూలు సాధారణ మంత్రి చేసే పని చేస్తున్నాడు తప్ప ఒక కీ రోల్ పోషించే వ్యక్తిలాగా పవన్ చేయలేదు. అది పవన్కు కూడా నష్టమే. రేపొద్దున పవన్ వేరే వాళ్ళని విమర్శించే ఏమి లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.